పరిశుద్ధాత్మ విషయంలో మనం చేయకూడనటువంటి కొన్ని పనులు రండి చూద్దాం. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఏమని? ఆత్మను ఆర్పకుడి అనేటటువంటిది చూస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగా మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక. కాబట్టి అక్కడ మనం చూస్తాం ఆత్మను ఆర్పటం అంటే చంపటము అనేది. అంటే మనలో ఆత్మ, దేవుడు మనకేమిచ్చాడు? ఆత్మనిచ్చాడు. ఆత్మను మనం గమనిస్తే గనక 3 రకాలు. మళ్ళా ఒకటి పరిశుద్ధాత్మ, రెండవది దురాత్మ, మూడవది మనలో ఉన్నటువంటి దేవుని ద్వారా మనం పొందినటువంటి మనం. 3 ఈ 3 రకాలన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ మన ఆత్మతో సంబంధము కలిగి ఉంటుంది. ఎప్పటి వరకంటే దురాత్మకి మనలో స్థానము లేనంత వరకు, లేదా దురాత్మను మనం పంపించి వేస్తే దానిని ఏమంటామంటే పాపక్షమాపణ లేదా మారు మనసు. పాపక్షమాపణ లేదా మారు మనస్సు అంటామంటే మనలో ఉన్నటువంటి దురాత్మని బయటికి పంపించేసి మన ఆత్మని పరిశుద్ధాత్మతో లేదా దేవుని ఆత్మతో సంబంధం కలిగి ఉండటాన్ని మారు మనస్సు అని అంటాం. మారు మనస్సు అంటాం. అందుకే దైవజనుడు అరవిందం గారు ఒక మాట చెప్పేవాడు, తెల్లపిల్లి నల్లపిల్లి అని. విన్నారా ఎప్పుడైనా? తెల్లపిల్లి నల్లపిల్లి అంటారు కదా. ఆత్మ సంబంధమైన మనుష్యుడు అనే వాచ్మెన్ నీ అనేటటువంటి ఆయన కొరియా దేశానికి చెందినటువంటి వాడు. వాచ్మెన్ నీ అని ఆత్మ సంబంధమైన మనుష్యుడు అనే పుస్తకాలు రాశాడు. ఆ పుస్తకాలని కంప్లీట్ చేయటమే చాలా కష్టంగా ఉంటుంది. అది చదవలేము, చదవనీదు సాతాండు అనమాట, అంత చక్కగా ఉంటుంది. ఆయన ఏమంటాడు అంటే మన యొక్క మైండ్ అనేటటువంటిది యుద్ధ రంగము అని పోలుస్తాడు. మన యొక్క మైండ్ అనేది యుద్ధ రంగము. దానినే అర్థమవటానికి అరవిందం గారు ఏం చేశాడంటే తెల్లపిల్లి నల్లపిల్లి అన్నాడు. ఈ మనస్సు యుద్ధరంగం అయితే మనం దేనికి ఎక్కువ బలమిస్తే అది గెలుస్తుంది కదా. తెల్లపిల్లికి మనం ఆహారం ఎక్కువ పెట్టామనుకోండి ఏం చేస్తుంది? నల్లపిల్లి మీద జయాన్ని పొందుతుంది. అట్లా కాదు, నల్లపిల్లికి ఎక్కువ ఆహారం ఇచ్చామనుకోండి ఏమవుతుంది? తెల్లపిల్లి మీద జయం పొందుతుంది. అంటే దాని అర్థం బహుశా అర్థమైందా? తెల్లపిల్లి అంటే ఆత్మానుసారమైనటువంటి క్రియలు, పరిశుద్ధాత్మ సంబంధమైన క్రియలు, అంటే దేవుని బిడలంగా మనం నడుచుకోవటం. నల్లపిల్లి అంటే లోకానుసారంగా మనం జీవించటం. ఇప్పుడు అర్థమై ఉంటుంది. కాబట్టి మనము ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఈ యుద్ధములో ఏది గెలుస్తుంది? తెల్లపిల్ల నల్లపిల్ల కదా. కాబట్టి ఒకవేళ ఇక్కడ మనం నేనను కుమారన్న సుందరావన్న ముగ్గురం తెల్ల బట్టలు వేసుకున్నాం కదా. దేవుడు
చూసేది తెల్ల బట్టలు చూస్తాడా? కాదు. ఏం చూస్తాడు? ఒరేయ్ నువ్వు భలే చెప్తున్నావే, నువ్వెట్టుండవరా లోపల అంటాడు కదా. కాబట్టే అయితే ఎందుకు తెల్ల బట్టలు అనేటటువంటిది మనకి అలవర్చబడిందంటే, దైవజనుడు భక్త్ సింగ్ గారు మనం అన్ని విషయాల్లో తెల్లగా ఉండాలని దైవజనుడు దానిని అలవర్చాడు. పూర్వ దినాల్లో, ప్రారంభ దినాల్లో ఈ తెల్ల బట్టలు అనేవాళ్ళు కాదు. బట్టల షాప్ వాళ్ళు ఏమనేవాళ్ళే తెలుసా? ఏమనేవాళ్ళు? భక్త్ సింగ్ గారి బట్టలు, ఆ భక్త్ సింగ్ గారి బట్టల అనేవాళ్ళు. అంత పేరు అప్పట్లో. తెల్ల బట్టల కోసం వెళ్తే భక్త్ సింగ్ గారి బట్టల, ఇగో అయ్యా భక్త్ సింగ్ గారి చీరలా, ఇగో కదా. అంటే దాని అర్థం ఏంటిదంటే, వెలుగు దూత వలె ఉండటం కాదు, దూత వలె ఉండటం. అది కావాలనేది దేవుని ఆశ, అది కావాలి. కాబట్టే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆ రీతిగా ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మకి మనం ఆవాసంగా ఉంటామో అప్పుడు ఆత్మ మనలో జీవిస్తుంది. ఆత్మ కార్యాలు మన జీవితాల్లో ఉంటాయి. ఆత్మ ఫలాన్ని మన జీవితము ద్వారా చూపించగలుగుతాం. ఆత్మ ఫలాన్ని మన జీవితంలో చూపించలేకపోతా ఉన్నాము అంటే కారణం ఏంటంటే, మనం ఎలా ఉన్నాము? శరీర కార్యాలకే ఆస్కారం ఇస్తూ ఉన్నాం. అందుకే గలతీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు శరీరేచ్ఛలు నెరవేర్చు. చూడండి ఒకసారి 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము, కాదు 16వ వచనం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చు. శరీరం ఇహలోక సంబంధమైనది. శరీరం అనేది ఇహలోక సంబంధం, అది నశించిపోయేది. అది తిరిగి దుమ్ముకు దుమ్ము, బూడిదెక్కు బూడిద అయిపోయేటటువంటిది ఈ శరీరం. అయితే ఎప్పుడూ కూడా మనకి ఎక్కువగా ఆసక్తి దేని మీద ఉంటుంది? శరీరం మీదే ఉంటుంది కదా. లక్షల కోట్ల బిజినెస్ ఈ శరీరానికి సంబంధించింది. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో ఆయన బలైనటువంటిది, తన శరీరంలో ఉన్నటువంటి ఆ రక్తమంతా కార్చింది, తాను మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటిది. నీవు నేను ఆత్మానుసారంగా నడవాలని దేవుని ఆశ. కాబట్టి మొదటిదిగా మనం ఏం చేయకూడదంటే ఆత్మను ఆర్పకూడదు, ఆత్మను ఆర్పకూడదు అనేది మనం చూస్తాము. రెండవదిగా మనం చేయకూడనటువంటి, ఆత్మ విషయంలో మనం చేయకూడనటువంటి పని ఏంటిది అంటే రెండవది, రండి చూద్దాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 9వ వచనం. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? రెండవదిగా ఆత్మను శోధించకూడదు. పదే పదే మనం కదా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, మీరెందుకు ఏకీభవించితిరి కదండి. ఇక్కడ నాకు ఒక విషయం చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ అననీయ సప్ఫీరాల విషయం మీరు ఎప్పుడైనా గమనించారో లేదో తెలియదు, కానీ అననీయ వస్తాడు పేతురు దగ్గరికి. ఇదిగో అయ్యా అంటాడు. ఏంటి అంటే, మా పొలం అమ్మేశాం, ఇదిగో అని చెప్పేసి అని అంటాడు. ఎంతకే అమ్మారా అంటే అవునంటాడు. సరే, వెంటనే ఏమవుతాడు? చనిపోతాడు. చనిపోయిన వ్యక్తి గురించి చేయాల్సిన కార్యం ఏంటి? మొట్టమొదట
చనిపోయాడు. దారిలో మనకు ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయి చనిపోయాడు. మనం ఏం చేస్తాం? అమ్మా అది తన సంబంధికులకు తెలియపరచాలా. కానీ ఇక్కడ పేతురు గారు ఏం చేశాడు? తీసుకెళ్ళిపోమన్నాడు. భార్యకు తెలియదు, కనీసం భార్యకు కూడా తెలియదు కదా. తర్వాత ఇది భార్య వచ్చింది. భార్య వచ్చినప్పుడు ఎంతకే అమ్మారంటే అవునయ్యా అంది. అప్పుడు అన్నాడు పేతురు గారు ఏమని? పరిశుద్ధాత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు? ఇదిగో నీ పెనిమిటిని సమాధి చేసిన వారి కాళ్ళు గుమ్మం దగ్గర ఉన్నాయి అన్నాడు. చూసారా, ఆనాడు పరిశుద్ధాత్మ కార్యాలు అంత కఠినముగా ఉన్నాయి కదా. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, రెండవదిగా శోధించకూడదు. శోధించటం అంటే శోధించే దేవుడు శోధకుడు. శోధకుడు ఎవడు అంటే సాతానుడు కదా. ప్రభు బాప్తిసం పొందిన వెంటనే కదా, 40 దినాలు ఉపవాసం అయిపోయిన వెంటనే ఆయన దగ్గరికి కూడా వచ్చాడు, శోధించాడు కదా. కాబట్టి రెండవదిగా శోధించకూడదు అనేది మనం చూస్తాం. మూడవదిగా మనం గమనిస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. పోయినసారి కూడా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. పోయినసారి కూడా ఇది చూసాం. ఎక్కడంటే మార్కు సువార్త 3వ అధ్యాయంలో మనం చూసాం. పరిశుద్ధాత్మ విషయమైన ఈ దూషణకి మార్కు సువార్త 3వ అధ్యాయము 29వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 29వ వచనం. పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడు ఎప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడయ్యును. కాబట్టి ఆత్మను దూషింపకూడదు. మూడవదిగా మనం చేయకూడని పని ఏంటంటే పరిశుద్ధాత్మని దూషింపకూడదు. అయితే మనము అది పరిశుద్ధాత్మ శక్తి దురాత్మ శక్తి అనేది మనం గ్రహింపు కలిగి ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మని ఎప్పుడూ కూడా మనం దూషిస్తే క్షమాపణే లేదన్నాడు. నాలుగవదిగా మనం చూసేది ఏంటంటే అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 3వ వచనం. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 3వ వచనములో పేతురు గారు ఒక మాట అంటాడు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును? కాబట్టి పరిశుద్ధాత్మను మోసపుచ్చకూడదు. అంటే మనం అనుకుంటాం పరిశుద్ధాత్మకి తెలీదా అనుకుంటాం. కానీ అక్కడ తెలియంది ఎవరికి? మనకు తెలియదు, పరిశుద్ధాత్మకు తెలుసు. పరిశుద్ధాత్మకు తెలుసు కాబట్టే పరిశుద్ధాత్మ పేతురుతో చెప్పింది. పేతురుతో చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని? అంతకాదు ఇళ్ళు అమ్మింది అడుగడుగు అని పేతురుని ప్రేరేపించాడు. అందుకు పేతురు అడిగాడు ఏమని? అన్నయ్య, ఇంతేనా నువ్వు అమ్మింది? ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చావని. పరిశుద్ధాత్మను మోసపుచ్చడం అంటే ఆయనకు తెలియదని కాదు. నిన్ను నువ్వెందుకు మోసపుచ్చుకున్నావురా పిచ్చోడా? దాని ద్వారా వచ్చేటటువంటి ప్రతిఫలం ఏంట్రా అనేది గ్రహింపులోనికి రావటానికి. అందుకే మనకి పెద్దోళ్ళు ఒక సామెత పెట్టారు. ఏంటంట? పిల్లి పాలు తాగుతా ఎవరు చూడలేదు అనుకుంటుందంట కదా. పిల్లి పాలు తాగితే ఎవరు చూడలేదు, వెనక నుంచి కర్రతో పడితే కానీ అప్పుడు తెలిసిద్ది దానికి కదా. మనం అనేక పర్యాయాలు ఆ రీతిగా ఉంటాం. మనల్ని మనం మోసం చేసుకుంటూ దేవుణ్ణి మోసగిస్తున్నాం అనుకుంటాం.
దేవుణ్ణి ఎప్పుడు మనం మోసగించలేం. దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం మోసగించలేం. కాబట్టి మనల్ని మనం మోసగించుకుంటాం. అందుకు పేతురు అడిగాడు. పేతురికి ఎట్లా తెలుసు అంటే దేవుడు చెప్పాడు. వాళ్ళు అంత కాదు అమ్మింది, ఇదిగో ఇంత కమ్మారు, ఇదిగో ఇంతే తెచ్చిపెట్టారు. వాళ్ళు దాచుకున్నారు అక్కడ. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, పరిశుద్ధ ఆత్మను మోసపుచ్చకూడదు. అపోస్తల కార్యాల్లోనే 6వ అధ్యాయము 10వ వచనం చూస్తే, 5వదిగా అపోస్తల కార్యాలు 6వ అధ్యాయము 10వ వచనం గనక మనం చూస్తే, మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అంటే కొంత ప్రయత్నం చేశారు ఎదిరించడానికి. అట్లా కాదు ఇట్లా, అట్లా కాదు ఇట్లా, అట్లా కాదు ఇట్లా కదా. పిల్లలు ఏమనుకుంటారంటే, మా నాన్నకి ఏం తెలియదు అనుకుంటారు, మా అమ్మకి ఏం తెలియదు అనుకుంటారు కదా. ఆ వయస్సు నుంచి అవన్నీ చూసుకుంటూ వచ్చారు వీళ్ళు అనేది వాళ్ళకి అర్థం కాదు కదా. అవన్నీ చూసుకుంటూ వచ్చాం. ఈరోజు నాకు 57 సంవత్సరాలు. 57 సంవత్సరాలు అంటే 57 సంవత్సరాల యొక్క అనుభవం నాకు ఉంది అక్కడ. కానీ ఏమనుకుంటారు పిల్లలు సహజంగా, వీడికేం తెలియదు, వీడో పిచ్చోడు అనుకుంటారు కదా. మన పిల్లలు తల్లిదండ్రులు అంతే అనుకుంటారు. చిన్నప్పుడు ఎవరైనా మన పిల్లల్ని కొడితే ననో అంటాడు, పరిగెత్తుకుంటూ వస్తాడు కదా. చిన్నప్పుడు ప్రారంభంలో నాన్న హీరో. మా నాన్నకి చెప్తా కదా. మొదట్లో నాన్న హీరో. తర్వాత కొంచెం వాళ్ళకి అవగాహన వచ్చినప్పుడు, నాన్న నీకేం తెలియదు నాన్న. అవునా కదా, అన్నారా మీ పిల్లలు? నీకేం తెలియదు. ఎందుకంటే ఏం తెలియదు. ఏమంట మారిపోతుందన్నానా, టెక్నాలజీ అప్డేట్ అవుతుంది, నువ్వు అప్డేట్ అవ్వట్లా కదా అనుకుంటా ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అనేక పర్యాయాలు పరిశుద్ధాత్మని ఎదిరిస్తాం. నీకు తెలియదులే, మన మనస్సు చెప్తా ఉంటుంది, అది చేయకూడదురా బాబు, అటు వెళ్ళకూడదురా బాబు, వద్దురా బాబు అంటే చేద్దాం, వెళ్ళిపోతాం కదా. అది కనుక ఈ 5 విషయాలు మనం ఆత్మ విషయమై మనం చేయకూడదు. ఈ 5 విషయాల్లో మనం దూరంగా ఉండాలి. పరిశుద్ధాత్మ విషయంలో, పరిశుద్ధాత్మ దేవుని విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏంటి ఒకసారి చెప్పండి. ఆత్మను ఆర్పకూడదు. 2వది శోధించకూడదు. 3వది మోసపుచ్చకూడదు. 4వది దూషించకూడదు. 5వది ఎదిరించకూడదు. అందుకే